మగువ మనసే అలుసా పార్ట్ 3. డల్‌గా వస్తున్న ఆమెను చూస్తూ ఏమైంది అనురాధ గారు అని అడుగుతాడు అజయ్. అసలే అక్క మాటలకి అసహనం ఎక్కువైనాను అజయ్ అలా అడగ్గానే హా నా పిండా కూడైంది అని విసుగ్గా చెప్తుంది. అజయ్ షాక్‌గా అను వంక చూస్తాడు. తనేమందో అర్థమై నాలుక కరుచుకొని సారీ అండి. ఏదో ఇరిటేషన్‌లో అలా అనేశాను. ఇట్స్ ఓకే అండి. ఏదైనా ప్రాబ్లమ్ అయితే నాతో చెప్పండి. ఐ విల్ హెల్ప్ యూ. పర్లేదండి. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. నా సర్టిఫికేట్స్ పంపించమని మా వాళ్ళకి చెప్పాను. రేపు ఏ అడ్రస్ చెప్పాలో తెలియట్లేదు. ఓస్ అంతేనా? మా ఫ్లాట్ అడ్రస్ చెప్పండి సరిపోతుంది. మా వాచ్‌మెన్ కలెక్ట్ చేసుకుంటాడు. ఎలాగో ఇంటర్వ్యూకి వస్తా అన్నారు కదా! నేను మా ఆఫీస్‌లో సబ్మిట్ చేస్తాను. ప్రాబ్లమ్ సాల్వ్. చాలా థాంక్స్ అజయ్ గారు. ఇందులో థాంక్స్ చెప్పేంత ఏం లేదు. మీరేదో బాధలో ఉన్నారని మీ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది. అదేంటి అని నేను అడగను. కానీ నా వల్లైన హెల్ప్ నేను చేస్తాను. నన్ను నమ్మమని కూడా మీకు చెప్పను. ఎందుకంటే ఎవరో ముక్కు, మొహం తెలియని వ్యక్తిని నమ్మడం కూడా అంత మంచిది కాదు కదా! అవును అన్నట్టు తలూపి సైలెంట్‌గా అతని పక్కన కూర్చుంటుంది. అనురాధ గారు అను చాలు. ఓకే అను గారు. మీకు స్టేయింగ్‌కి ప్లేస్ ఉంటే ఓకే. లేకపోతే మా ఫ్లాట్స్‌లో 2 ఖాళీగా ఉన్నాయి. రెడీ టు ఆక్యుపై. సో మీరు ఓకే అంటే నాతో రండి. మీరు సెట్ అయ్యే వరకు ఐ విల్ హెల్ప్ యూ. చాలా థాంక్స్ అజయ్ గారు. కానీ ఒక కండిషన్ అండి. ఏంటి? మీరు వంట బాగా చేస్తారా? ఆ! చేస్తాను. నాన్ వెజ్? ఆ! బాగా చేస్తాను. అయితే నాకు మంచి బటర్ బిర్యానీ చేసి పెడతారా? మా అక్క వంటలంటేనే హార్ట్ అటాక్ వస్తుంది ప్లీజ్. అజయ్ మాటలకి చిన్నగా నవ్వి సరే అంటుంది. ఇంకొక విషయం అండి. గారు, గీరు వద్దు. ఇద్దరం సేమ్ ఏజ్ కాబట్టి అజయ్, అను అని పిలుచుకుందాం. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దట్. నేను వెంటనే పిలవలేను. మెల్లిగా నేర్చుకుంటాను. సరే మీ ఇష్టం అని నవ్వి అను వర్కింగ్ స్కిల్స్ గురించి అడిగి తెలుసుకుంటాడు. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న అనుని చూసి కప్పలా నోరు తెరుస్తాడు అజయ్. అజయ్ గారు ఏమైంది? ఏంటి అను గారు మీకింత వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండి జాబ్ లేకపోవడం ఏంటి అని ఒకింత ఆశ్చర్యంగా అడుగుతాడు. జాబ్ లేక కాదండి. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేనే మానేశాను. ఓకే. నేను చెప్తున్నాను కదా మీకు జాబ్ గ్యారంటీ. మా బావ మీలాంటి వర్క్ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళ కోసమే చూస్తున్నాడు. చాలా థాంక్స్ అజయ్ గారు. మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మీ రుణం తీర్చుకోలేను. అమ్మా! అంత ఈజీగా వదిలేస్తారా? నాకు మంచి ఫుడ్ వండి పెట్టి మీ రుణం తీర్చుకోండి. సరే అని నవ్వుతుంది అను. ఆ రాత్రి తన ఆఫీస్ డీటెయిల్స్ చెప్పి, తను చేసే ప్రాజెక్ట్ గురించి అనుకి చెప్పి, తన హెల్ప్‌తో కొంచెం వర్క్ చేశాక ఇద్దరూ బెడ్ ఎక్కేసి ఉదయాన్నే భాగ్యనగరంలో ల్యాండ్ అవుతారు. అను ఏంటండి? మా బాస్ స్లీప్ మోడ్‌లో ఉన్నట్టున్నాడు. మనం క్యాబ్‌లో వెళ్ళిపోదాం పద. సరే. క్యాబ్ బుక్ చేసి తమ ఫ్లాట్స్ వైపు స్టార్ట్ అయిన అజయ్ వాళ్ళు ఉదయాన్నే ట్రాఫిక్ ఎక్కువ లేకపోవడంతో ఫాస్ట్‌గానే ఫ్లాట్‌కి రీచ్ అవుతారు. అజయ్ గారు ఏంటి అను? అది మీ సిస్టర్ వాళ్ళకి నా గురించి ఉన్నది చెప్పేద్దామండి. తప్పుగా అనుకుంటారేమో. మా వాళ్ళు అంత వీక్ మైండెడ్ కాదులెండి. మీరే చూస్తారు కదా పదండి అని ఫ్లాట్ బెల్ మోగిస్తాడు. మిడ్‌నైట్ ఫ్లైట్‌కి వచ్చిన హరిత వాళ్ళు గుర్రుపెట్ట నిద్రపోవడంతో ఫుల్ బ్లాంకెట్‌లో మునిగిపోయిన వాళ్ళకి బెల్ సౌండ్ వినిపించదు. షబ్బా! ఇది లేచేలా లేదు. ఏం చేయాలని ఆలోచించి అను వంక చూసి మీరు ఏమనుకోకపోతే నా ఫ్లాట్‌కి వెళ్దాం. మీరు మీ సిస్టర్‌తో ఉండరా? నో అండి. భార్యాభర్తలు ప్రైవసీగా ఉండాలనుకుంటారు కదా! అందుకే. నేను సెపరేట్‌గా పైన ఫ్లాట్‌లో ఉంటాను. కానీ ఎందుకో అలా? హ్మ్. నాకు రేపు పెళ్ళైతే నా వైఫ్‌తో నాకు కూడా ప్రైవసీ కావాలి కదా! పైగా మా అక్క వంట పాకానికి బలవ్వలేక నేను ఏదో అలా వంట చేసుకుంటాను. మీ సిస్టర్‌కి కుకింగ్ రాదా? అయ్యో! అది కిచెన్ అంటేనే ఏదో నరకాన్ని చూసినట్టు చూస్తుందండి బాబు. ముందు నా ఫ్లాట్‌కి వెళ్దాం పదండి. మంచి కాఫీతో డే స్టార్ట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే అని అజయ్ వెనక అతని ఫ్లాట్‌కి వెళ్ళినాను. అతని ఫ్లాట్ చూసి నైస్ అని చిన్నగా అంటుంది. నచ్చిందా? ఆ! చాలా బావుంది. థాంక్ యూ. అదిగో గెస్ట్ బెడ్‌రూమ్. అది మీరు వెళ్లి రిలాక్స్ అవ్వండి. కాఫీ రెడీ చేస్తాను. అయ్యో! పర్లేదు అజయ్ గారు. నేను చేస్తాను. మీ రుణం తీర్చుకోవడం స్టార్ట్ చేయరుగా. అబ్బో! అను నీకు కూడా మాటలొచ్చాయి అని నవ్వి కిచెన్‌లో ఏవి ఎక్కడున్నాయో 10 మినిట్స్ చెప్పి తన గదికి వెళ్లి వాష్‌రూమ్‌లో దూరతాడు. భాను, భాను తల్లి కేకలకి ఉలిక్కిపడి లేచిన ఆమె విసుగ్గా డోర్ ఓపెన్ చేస్తుంది.
ఏంటే ఇంత పొద్దుకినే లేవకుండా ఏం చేస్తున్నావు? వెళ్ళి పాలు తెచ్చి టీ పెట్టు, తల పగిలిపోతుంది. సరే అమ్మా అని దుపట్టా వేసుకుని షాప్ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చి టీ పెట్టి టిఫిన్ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్న టైంలో విజయ కాస్త టీ పెట్టవే, సంధ్య ఇంకా నిద్రపోతూనే ఉంది అనుకుంటూ వస్తుంది దేవి. రా అక్క కూర్చో అని చైర్ చూపించి, భాను పెద్దమ్మకి స్ట్రాంగ్‌గా టీ తీసుకురా. కొంచెం షుగర్ తక్కువ వేసి ఇలాచీ కూడా వేయవే భాను, అసలే నాకు షుగరు. అలాగే పెద్దమ్మ అని పళ్ళు బిగబట్టి చెప్తుంది భాను. తాగేది ఓ మళ్ళీ ఆర్డర్ వేసింది. బర్రె మొహందని బండబూతులు తిట్టుకుంటుంది. ఏమే విజయ, నీ చిన్న కూతురు ఎక్కడుందో తెలిసిందా? అక్క అది నిన్నే చచ్చిపోయింది. నాకుంది భాను మాత్రమే. ఇంకొకసారి దాని గురించి నా దగ్గర మాట్లాడకు అని వేరే లెవెల్లో చెప్తుంది విజయ. అది కాదు, ఎంతైనా కన్న కూతురు కదా, ప్రేమ ఉండడం సహజం అని అడుగుతున్నానులే. అయినా మన ఇంట్లో ఏ ఆడపిల్లకి ఇలాంటి తిరుగుడు లేవు. దీనికే ఇలాంటి అలవాట్లు ఎక్కడి నుండి వచ్చాయో అని అను గురించి వాగుతుంది. నీ కూతురు పెళ్లికి ముందే కాబోయే మొగుడుతో నీ ఇంట్లో సరసాలాడినా పక్కెక్కినా అది పతివ్రతనా అని బయటకు అనలేక లోపల తిట్టుకుని టీ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది భాను. టిఫిన్ ఏం చేస్తున్నావు భాను? దోశలమ్మా. సరే, నేను పిల్లల్ని నిద్రలేపి స్నానం చేయిస్తాను, నువ్వు దోశలు వేయి. అలాగే అమ్మా. ఏమే విజయ, జర్నీ వల్ల సంధ్యకి అలసటగా ఉందట, నాకు కూడా 4 దోశలు వేయి. అలాగే అక్క, నువ్వు ప్రశాంతంగా కూర్చో అని చెప్పి భాను పెద్దమ్మకి దోశలు వేసి తీసుకురా. దీని కొడుకు బ్యాంక్ ఎంప్లాయ్ అయినా కూటికి గతి లేని దానిలాగా మా మీద పడుతుంటుంది. మళ్ళీ మమ్మల్నే అంటుంది. ఇది ఎప్పుడు చస్తుందో. అప్పుడే నాకు మా చెల్లికి మంచి రోజులు వస్తాయి అని దేవిని కొట్టాలన్న ఆలోచన కష్టంగా ఆపుకొని దోశలు వేసి ప్లేట్ ఇస్తుంది. వరద బాధితులు పులిహోర ప్యాకెట్స్ దొరికితే ఎలా తింటారో అలా అరడజన్ అట్లు పొట్టలో వేసి చట్నీ నాక్కుంటూ, ఎంతైనా సంధ్య వేసిన దోశలంత టేస్ట్ లేదు విజయ. భానుని దాని దగ్గర నేర్చుకోమను. సేమ్ ఇదే స్లాంగ్ లో చెప్తారు కదా జనాలు, అదే. అలాగే అక్క, నేను చెప్తానులే అని పిల్లలకి దోశలు తినిపించి ఆడుకోవడానికి పంపించేసి విజయ్ గారు భాను తినడానికి కూర్చోబోతారు. ఈ విజయ గారిని గుర్తుపెట్టుకోండి, ఇదొక వీక్ మమ్మీ. ఏమే భాను, కొంచెం సంధ్య కూడా టిఫిన్ ఇచ్చిరావే, పాపం ఆకలి ఉండలేదు బిడ్డ, అసలే బొప్పి నిద్రపోతుంది. టిఫిన్ చేశాక వెళ్తాను పెద్దమ్మ. ఇచ్చేసి రావే, ఒక పని అయిపోతుంది, అసలే అక్కడ అడ్డగాడిద నిద్రపోతుంది. విజయ్ గారు తింటుంటే అసహనంగా ఆవిడ వైపు చూసి కళ్ళు తిరుగుతున్న కష్టంగా టిఫిన్ ఇచ్చేసి ఇంటికి వస్తుంది. టీ పెట్టవే భాను, ఇందాక అసలు తాగినట్టే లేదు. నేను టిఫిన్ చెయ్యాలా వద్దా, లేకపోతే మీ కింద పని మనిషిగా ఏమైనా చేరానా పెద్దమ్మ? మీకు షుగర్ ఉందని కూర్చున్న ప్లేస్ నుండి కదలలేదు. నాకు షుగర్ ఉంది. ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇక వచ్చిద్దండి మధ్యలో. భాను, పెద్దమ్మతో ఇలానేనా మాట్లాడిద్ది అని వచ్చింది పత్తిగింజ మధ్యలో. ఇలానే మాట్లాడాలమ్మా, నువ్వు తిన్నావు కదా, నా ఆకలి నీకేం తెలుస్తుంది? కళ్ళు తిరిగి పడిపోతే ఇంట్లో పని నుండి తప్పించుకుంది అని మళ్ళీ ఈవిడ గారే అంటారు అని అసహ్యంగా దేవి వైపు చూసి, నన్ను గంట వరకు డిస్టర్బ్ చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలి. పెళ్లి పనులు నువ్వు ముట్టుకోకూడదు అని నేనే చేశాను. ఒక్కళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేయలేదు. సైలెంట్ గా ఉంటున్నాను అని ఊరికే విసిగిస్తే నేను నా పిల్లలు విషం తాగి చస్తాం, జాగ్రత్త అని చెప్పి టిఫిన్ ప్లేట్ తీసుకుని తన గదిలోకి వెళ్ళి ఫోన్ ఆన్ చేసి అను పంపిన అడ్రస్ కి సర్టిఫికేట్స్ కొరియర్ పంపాలని ఫాస్ట్ గా టిఫిన్ తినేసి రెడీ అయ్యాక టైలర్ దగ్గరికి వెళ్ళొస్తాను అని విజయ్ గారికి చెప్పి వెళ్తుంది. చూసావా విజయ, నీ పెద్ద కూతురు కూడా తెగించి ఎలా మాట్లాడుతుందో. ఇదంతా అను వల్లే, దీన్ని కూడా చెడగొట్టేసింది అని కడుపులో మాగుంట మొత్తం కక్కేస్తుంది మొదనష్టవతి, అదే దేవి. ఏం చేస్తాం అక్క, నా కర్మ. ఒక్కళ్ళకి 2 ఆడముండని నా మీదేసి వెళ్ళిపోయాడు, నా మొగుడు చచ్చినాడు అని లేని భర్తను కూడా తిట్టడం స్టార్ట్ చేసింది ఈ విజయ పనికి మాలింది.
చలి లేకపోయినా దీని నోరు లేస్తుంది అంటే కంట్రోల్‌లో పెట్టాలి. లేకపోతే చాలా కష్టమని దేవి ఆంటీ ఏదేదో పీకేయాలని చూస్తుంది. పాపం దీని పీక పిసికేయాలి. చంపేస్తే పోయిద్ది. పేడ పోయిద్ది. ఓకే. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ సీన్ గూడా చూద్దాం. ఆవేశంలో ఏదో వాగేశాను. కూల్, కూల్, కూల్. 2 కాఫీ కప్స్‌తో హాల్‌లోకి వచ్చిన అనూకి అజయ్ కనిపించడు. అను బాల్కనీలో ఉన్నాను ఇక్కడికి తీసుకురా అని పిలుస్తాడు అజయ్. అతను చెప్పినట్టే బాల్కనీలోకి వెళ్లి అజయ్‌కి ఒక కప్ ఇచ్చి ఇంకో కప్ చేతిలోకి తీసుకుంటుంది. ఒక్క సిప్ కాఫీ తాగగానే అను వంక చూసి నా దేవత నువ్వేనమ్మా నా కోసం వచ్చావమ్మా అని ఇన్నర్ వేసుకొని కాఫీ మొత్తం తాగేసి రిలాక్స్‌గా బీన్ బ్యాగ్‌లో వెనక్కి వెళ్ళిపోతాడు అజయ్. కాఫీ బాలేదా అజయ్ గారు? బాలేదా? అద్భుతంగా ఉంది. ఇంత మంచి కాఫీ ఎప్పుడు తాగలేదు అను. చాలా థాంక్స్. మూడంతా పర్ఫెక్ట్‌గా సెట్ చేసేసావు. చిన్నగా నవ్వి తన కాఫీ ఫినిష్ చేసి అజయ్ చూయించిన రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అవ్వడానికి డ్రెస్ లేదని గుర్తొచ్చి తల పట్టుకుంటుంది. అను, అను అజయ్ పిలుపుకి డోర్ ఓపెన్ చేసి ఏంటి అన్నట్టు చూస్తుంది. ఇదిగో నీకోసం డ్రెస్. ఈ ఒక్కసారికి అక్క డ్రెస్‌తో అడ్జస్ట్ అవ్వు. తర్వాత షాపింగ్‌కి వెళ్దాం ఓకేనా? ఓకే థాంక్స్ అని చెప్పి డోర్ వేసుకొని బెడ్ మీద వాలిపోతుంది. నిన్నటి తన పరిస్థితికి ఇప్పుడు తనున్న సిట్యుయేషన్‌కి తేడా తెలుస్తుంటే కష్టంగా వాష్‌రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అవుతుంది. తల ఆరిపోయేలా హెయిర్ లీవ్ చేసి చిన్న క్లిప్ పెట్టేసి స్టిక్కర్ లేక దేవుడి దగ్గర కుంకుమ పెట్టుకొని టిఫిన్ రెడీ చేయడం కోసం బ్యాటర్ ఏం లేకపోవడంతో ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటితోనే కిచిడీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా న్యూ బిజినెస్‌ని సపోర్ట్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ న్యూ బిగినింగ్స్ అనే ఒక వీడియో చేశాను. అందులో మీకు జ్యువెలరీ గురించి ప్రతి డీటెయిల్ ఉంది. సో, ఈ ఐ మీన్ ఎవరికైనా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ, థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, ఇంక హెయిర్ యాక్సెసరీస్ కానీ, బల్క్ ఆర్డర్ కానీ, నార్మల్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే బిఎన్ ఫ్యాషన్ హబ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నేను ట్యాగ్ చేస్తాను కింద. సో, దాన్ని లింక్ క్లిక్ చేసి మీకు ఏ మోడల్స్ కావాలన్నా, ఈ ప్రైస్ డీటెయిల్స్ కావాలన్నా అక్కడ వాట్సాప్ నంబర్ వాటన్నిటికి మెసేజ్ చేస్తే మీకు ప్రతి దాని గురించి డీటెయిల్‌గా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? నా చిన్ని బిజినెస్ సపోర్ట్ చేయండి. అలాగే స్టోరీస్‌ని కూడా రెగ్యులర్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్‌గా జూలైలోనే రెగ్యులర్ అవ్వాలి. నా దరిద్రానికి అయినోళ్ళే బొక్కేస్తారు గదా! అలాగా సొంత నా అనుకునే వాళ్ళు ఒక పెద్ద బొక్క పెట్టారు. ఆ బొక్క పూడ్చాలంటే నాకు ఆగస్ట్ అయ్యేలాగుంది. చెప్పుకోలేం ఏం చేస్తాం కర్మ. మన అనుకునే వాళ్ళని నమ్మొద్దు. అది ఎవ్వరైనా సరే తోడబుట్టినోళ్ళైనా, కన్న తల్లిని కూడా నమ్మకూడదని నా లైఫ్‌లోనే ప్రూవ్ అయింది. సో, జాగ్రత్తగా ఉండండిరా అమ్మాయిలు. ముందు ఇంటికి చిన్నగా పుడతారు చూసావా? వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. టాటా.